యూదులపైన దాడి చేశాడు. అదేవిధంగా ఇలా క్రిస్టియన్స్ ముస్లింల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలా ఇజ్రాయెల్లో జరిగినటువంటి యూదు వాదులు మెజార్టీగా ఉండి ఆధిపత్యం చెలాయిస్తూ ఇలా ముస్లింల మీద గాజా మీద దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో కూడా అదే పరిస్థితి తీసుకురావాలి, ఆధిపత్యం కొనసాగించాలి, భారతదేశాన్ని మొత్తం కూడా కైవసం చేసుకోవాలి, ఇంకో మతం ఉండొద్దు, ఇంకో జాతి ఉండొద్దు అని చెప్పి ఇలా చేస్తున్నారు. ఇలా సనాతన ధర్మం పేరుతోటి చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మించారు. చాతుర్వర్ణాన్ని ఇలా తీసుకువచ్చారు. ఇంకా పంచమ వర్ణం కూడా తీసుకొని వచ్చి చండాలు అనేటువంటి పేరుతోటి అంటరాని వాళ్ళను ఇంకా దూరం కొట్టేటువంటి పరిస్థితి ఇలా సనాతన ధర్మంలో ఉన్నది. ఇలా వితంతు మరణాలు కూడా సతీ సహగమనాలు కూడా చేసేటువంటి స్థితి ఉన్నది. అట్లా దుర్మార్గమైనటువంటి ఒక హిందూ మతోన్మాదాన్ని భారతదేశ ప్రజల మీద రుద్దటానికి, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, శ్రమశక్తిని, రక్తమాంసాలను కూడా పిండేసి ఇలా బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేయడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం మనం ఏ మతమైనా మతాన్ని గౌరవిద్దాం, కానీ మతోన్మాదాన్ని మాత్రం ఎదిరించక తప్పదని చెప్పి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా అశేష భారత ప్రజలు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సిపిఐ న్యూ డెమోక్రసీ తెలియజేస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్తో నిరసన